ఈ ఉత్సవం జరుగుతుంది. అందరూ కూడా ఇందులో విశేషంగా భాగస్వామ్యం వహించాలని కోరుతూ రేపు ఉదయమే 6 గంటలకు ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా ఆలయంలో ద్వార సందర్శన మహోత్సవం జరగబడుతుంది. యావత్ ప్రపంచంలో ముక్కోటి ఏకాదశి నాడు నిర్వహించబడేటువంటి ద్వార దర్శన వైభవాన్ని మనం కూడా ఇక్కడ ఆ పరమ భాగవతోత్తముడైన భక్తాగ్రగణ్యుడు నరసింహుడు గుప్తగారి తపశక్తి వలన ఏర్పడిన ఈ క్షేత్రంలో మనం స్వామివారిని సేవించుకునే మహద్భాగ్యాన్ని పొందుతున్నాం. అలాంటి ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా స్వామివారి ద్వార దర్శనానికి అందరూ కూడా విచ్చేసి స్వామిని సేవించాలి అని చెప్పి అందరినీ కోరుతూ ఈ సందర్భంగా మన ఈ ప్రాంతంలో విశేషంగా 12వ తేదీ ఆలయ ప్రాంగణం అంతా కూడా అనేకములైనటువంటి భంగిమలతో ముగ్గురు పోటీగా నిర్వహింపబడుతున్నాయి. రంగవల్లికలతో స్వామివారి యొక్క సేవ చేసుకునే అవకాశం కూడా కలుగుతున్నది. 12వ తేదీ ఈ ఆలయంలో జరిగేటువంటి ముగ్గుల పోటీలో కూడా పాల్గొనే వాళ్ళు ఆలయ కార్యాలయంలో తమ పేర్లను నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతూ ఇందుకు తగిన బహుమతులు కూడా ఉంటాయి. ఆ బహుమతులను విరాళంగా ఇస్తున్నటువంటి వాళ్ళు శ్రీ వాసవి రెడీమిక్స్ కాంక్రీట్ కోర్సి రోడ్ కొడంగల్ వారు, ప్రొపరేటర్లు శ్రీ కె శివకుమార్ గుప్తా కొడంగల్, శ్రీ సోమ రమేష్ కుమార్ పరిగి, కె శ్రీనివాస్ పరిగి, శ్రీ రాకేష్ పరిగి గారు దీన్ని స్పాన్సర్ చేస్తున్నారు. దీన్ని అందరూ కూడా వినియోగించుకొని మీ కళాత్మకమైన ప్రవృత్తితో స్వామిని సేవించాలని కోరుతూ ఈరోజు 45 మంది స్వామివారి యొక్క ప్రసాద వితరణ కార్యక్రమంలో శాశ్వత భక్తులతో కలిసి పాల్గొంటున్నారు. అందరికీ కూడా ఆ పరమాత్ముడి సంపూర్ణ అనుగ్రహం కలగాలి అని చెప్పి ఆకాంక్షిస్తూ అమ్మవారు చేస్తున్నటువంటి ఈ వ్రతంలో ఈనాడు 2 విధాలుగా స్వామి యొక్క వైభవాన్ని కొనియాడుతున్నది. ఏమిటట? ఓ స్వామి, గతంలో త్రేతాయుగంలో రామునికి రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులుగా ఒక్క దశరథుని యొక్క ప్రార్థన మేరకు జన్మించావు. ప్రపంచాన్నంతా కూడా సత్యభూయిష్టంగా ధర్మనిష్టంగా నిలిపి రాష్ట్రకు సంహారం చేసి ధర్మాన్ని కాపాడావయ్యా. అక్కడ ఒక్కరు ప్రార్థిస్తే 4 రూపాలతో అవతరించాల్సి వచ్చింది. ఇక్కడ ఈ ద్వాపర యుగానికి వచ్చేసరికి నలుగురి ప్రార్థనతో ఒక్కడిగా నిర్మించావు. ఆ నలుగురు ఎవరట? దేవకి, వసుదేవుడు, యశోద, నంద భూపాలుడు. ఈ నందుడు, యశోదాదేవి, అలాగే వసుదేవుడు, ఆమె దేవకీదేవి గొప్ప తపస్సులట. ఎన్నెన్నో కోట్ల జన్మలలో చేసుకున్నటువంటి తపఫలంగా ఒకే రోజు మీ ఇద్దరికి కూడా నేను కుమారుడిగా కనపడతానని చెప్పి స్వామి అనుగ్రహించాడు. మరి దేవకీదేవి యొక్క గర్భంలో నవమానవులు కూడా ఉండి గర్భవాస దుఃఖాన్ని కూడా ఆనాడు కౌసల్య గర్భంలో రాముడు అనుభవించినట్టుగా మానవ మాతృనిగా తన యొక్క స్వరూపాన్ని గర్భవాస వైభవాన్ని కూడా ఆమె యొక్క ఫలాన్ని ఆమెకు సమఫలంగా అందించి ఆమెకు పుత్రుడిగా జన్మించాడు. రాముడు పుట్టగానే దివ్యత్వాన్ని చూపలే. ఎందుకంటే ఆత్మాన్ని రామం సత్యబల, నేను మామూలుగా మన మానవులను కేవలంగా నా పౌరుషము నా పరాక్రమం అంతా కూడా నా సత్యనిష్టలో మాత్రమే ఉంటుంది. అలాంటి వాడు నేను రాముడు తర్వాత సందర్భాల్లో చెప్పుకున్నాడు. ఆ తర్వాత వశిష్ఠాది మహర్షులు కూడా అహం వేద్మి మహాత్మానం రామం సత్య పరాక్రమం అని, సత్యమే రాముడు పరాక్రమం అని విశ్వామిత్రుడు, వశిష్ఠుడు మొదలైన వాళ్ళంతా కూడా కొనియాడితే ఈ ద్వాపర యుగానికి వచ్చేసరికి ఆమె గర్భంలో జన్మించడానికి పూర్వమే ఈ నారాయణమూర్తి చంద్రచక్ర గదాధారి అయినటువంటి వాడై సాక్షాత్తు దేవకి వసుదేవులకు దివ్య దర్శనాన్ని కటాక్షించాడు. ఎప్పుడైతే మీ గర్భంలో ఉన్నది ఎవరో కాదు నేనే అని అలా చెప్పేసరికి వాళ్ళు ఆశ్చర్యపోయి పరమ భాగవతోత్తముడి కనుక స్వామి నీ ఈ స్వస్వరూపాన్ని మేము ఈ చర్మ చక్షువులతో చూడలేమన్నారు. వెంటనే దివ్యములైనటువంటి చక్షువులను వాళ్లకు కటాక్షించి తమ విశ్వరూప సందర్శన మహాభాగ్యాన్ని కలిగింపజేశాడు. కానీ అక్కడ దేవకీదేవి దగ్గర
బాలునిగా జన్మించినటువంటి కృష్ణుడు ఏడవడానికి శక్తి లేదు. అలాగే అమ్మవారు ఆ తల్లి దగ్గర పాలు కుడిచేటువంటి యోగం కూడా కలగలేదట. ఎందుకంటే కంసుని యొక్క ప్రవృత్తి అలాంటిది. ఏమాత్రం ఇంత శబ్దం వినబడ్డా ఆ బాలుడు బాలిక అనేటువంటిది కూడా లేకుండా వధించడమే కంకణంగా కట్టుకున్నవాడు కనుక ఒకే రాత్రిలో వృత్తి మహానాయ విరంగ వృత్తి మహానాయ వృత్తి వడిరా. ఒకే రాత్రిలో ఒక తల్లిదండ్రులకు నీవు కుమారుడై దివ్య స్వరూపాన్ని చూపించావు. నేను దివ్య పురుషుడను అనే భావన వాళ్ళలో కలిగించి వాళ్ళను భక్తి ప్రపన్నులను చేశావు. అదే రాత్రి ఆ రాత్రి ఎంత పూజ్యమైనదో ఎంత పవిత్రమైనదో నీ యొక్క వైభవానికి అద్దం పట్టినట్టుగా రాత్రికాలం అంతా కూడా నిన్ను సేవించుకున్నదయ్యా. అదే రాత్రి నంద యశోద దగ్గరికి నీవు చేరుకొని యశోదాదేవి దగ్గరికి వచ్చిన తర్వాత బాల్య విశేషంగా ఏడ్చినాడట. చిన్నపిల్లలు ఏడవకపోతే అది ఒక అనిష్టము అని అనుకుంటుంటారు మనం. అలాంటి దుఃఖ భాగాన్ని యశోదాదేవి పక్కలో పడుకోబెట్టిన తర్వాత ఒక్కసారిగా ఏడ్చాడు బాలునిగా. తల్లి పాలిచ్చింది. ఆ పాలను హాయిగా తాగాడట. ఇలాంటి మహద్భాగ్యము ఆ యశోద మాతకు కలుగుట ఎన్ని జన్మల పుణ్య ఫలము అని ఋష్యాదులంతా కూడా ఆమెను స్తోత్రం చేస్తారు. ఏ మహనీయుని యొక్క వైభవంతో నీవు కన్నకు కుమారునిగా నీవు అతన్ని పొందావు. అలాంటి కుమారుని ఆజ్ఞాపించావు. కృష్ణ ఇది చేయవద్దు, ఇలా నిలబడు, ఇలా కూర్చో, ఇది చే, అది అక్కడ పెట్టు అని వెన్నను దొంగిలించవద్దు అని కర్ర చూపించింది. ఏ పరమాత్మని కూడా శిక్షించడానికి సంసిద్ధురాలే మహాభాగ్యం ఆమె కలిగింది. కట్టి వేసేసింది ఒక చోట. అలాంటి సందర్భంలో నీవు పరమాత్మనే బంధించగలిగే శక్తి కలదానమైనావమ్మా. అలాంటి మహద్భాగ్యం కలిగినటువంటి వైభవాన్ని ఒకే రాత్రిలో ఇరువురు తల్లులకు కలిగించిన పరమాత్మ నిన్ను అనేక విధాలుగా బంధించాలి అనే ప్రయత్నం చేసినటువంటి కంసుల యొక్క అతని యొక్క కోరికలన్నీ కూడా మారుగా వ్యతిరేక దిశలో మరచినటువంటి వాడిపై అతనికే గర్భంలో నీవు కాక్షును రగల్చి అతని చేత ప్రేరణ చేయబడినటువంటి మొదలైనటువంటి శకటాసురాది రాక్షసులందరినీ కూడా వధించి నీ పౌరుషాన్ని నీ దివ్యత్వాన్ని కనపరిచి ఆ కువలయాపీడాన్ని వధించి జాముల ముట్టికలను వధించి కంసుని కూడా వధించేవయ్యా. అలాంటి పరమాత్ముడైనటువంటి నిన్ను సేవించుగా మా పూర్వజన్మ పుణ్యంగా భావిస్తాము. నీవు పరతరుణియాడిల్ తిరుత్తకశరవం దేవం పాడి వరుతం. ఓ స్వామి, మేము చేస్తున్నటువంటి వ్రతానికి ఉపకరణమైనటువంటి పర అనే వాక్యాన్ని మాకు కటాక్షించినా సరే తిరుత్తకశరవం దేవం పరోక్షంగా అమ్మవారిని దగ్గర ఉంది కదా లక్ష్మీదేవి. ఆమె ఇప్పుడు నీలాదేవిని మా వైపు తిప్పుకున్నాం కానీ అసలు అమ్మవారు ఒక్కసం అంతా ఎరగలే ఉందయ్యా తండ్రి. ఆ లక్ష్మీదేవిని కూడా మా వర్గంలో చేపిస్తే మా అంత శ్రీమంతులు మరొకరు ఉండరు అని చెప్పి లక్ష్మీ కటాక్షం కూడా మాకు కలగవలే. ఇక్కడ మాకు అంటే కేవలంగా గోదాదేవికి మాత్రమే కాదు, ప్రపంచంలో ఉండేటువంటి భక్తులందరికీ కూడా లక్ష్మీ సౌభాగ్యం కలగాలి అని చెప్పి దివ్యమైనటువంటి ఆసక్తిని ఆ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నది అని చెప్పుడు ఈనాడు ఇక్కడ మనం చేసినటువంటి భక్తులతో పాటుగా రేపు గోరా కళ్యాణ నిమిత్తమై రాసినటువంటి భక్తులు, ఆలయ శాస్త్రులు, ధర్మకర్తలు,